హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కే ఆర్యన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే రొటీన్, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ పనులు చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఇంకా లేచినాక మనం ఏ పనులు చేసుకుంటాం, మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని పడుకున్న దుప్పట్లు చెద్దర్లు అవన్నీ మడత పెట్టేస్తున్నా. మా ఇంటి వెనకాల ఎవరో గొడవ పడుతుంటే కిటికీ నుంచి తొంగి చూస్తున్న ఫ్రెండ్స్, దొంగ లెక్క. ఇంకా అవన్నీ దుప్పట్లు చెద్దర్లు అన్నీ మడత పెట్టుకొని ఇల్లు ఊడ్చుకొనేసి ఇంకా బయట వెళ్ళి వాకిలు ఊడుస్తున్నా. ఎవరో గొడవ పడుతున్నారని అన్నా కదా, ఇంకా వాళ్ళైతే చాలా గట్టిగానే గొడవ పడుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు గొడవ పడితే మనకు చూడాలని బాగా ఆతృతగా అనిపిస్తుంది కదా, అలాగే నాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ ఇంకా నా పనులు ఏవి అవ్వలేదు, అందుకని నా పనులు ఏందో నేను చేసుకుంటున్నాను. నాకు కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్, అందుకనే నా వాయిస్ అలా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నేనైతే నిన్న రాత్రి చేసిన జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి మీద చేసిన ఫ్రెండ్స్, అందుకని అవన్నీ ఏం తీయలేదు. రాత్రి మొత్తం బొగ్గు ఉన్నది, అందుకని ఏం తీయలేదు, మంట ఉన్నది అందులో అనేసి. ఇంకా నైట్ తీసి మొత్తం చెత్త బకెట్లో వేస్తే బకెట్ కాలిపోతుంది అనేసి అందులో ఏం వేయలేదు. అందుకని మార్నింగ్ లేచినప్పుడే ఈ పని చేసుకుంటున్నా. మళ్ళీ బాబు లేస్తే డైరెక్ట్ బయటికే వస్తాడు. ఇంకా ఇవేంది కొత్తగా ఈడున్నాయనేసి ఇంకా వాటికే తీసుకొని నోట్లో వేసుకుంటాడని లేచినప్పుడే అవన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకో జొన్న రొట్టెలు బయట కట్టెల పొయ్యి మీదనే చేయాలనిపిస్తుంది, కానీ నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, కట్టెల పొయ్యి మీద చేయడానికి వీలవ్వదు. కానీ ఎవరో ఒకరు ఎత్తుకుంటేనే నాకు జొన్న రొట్టెలు చేయడానికి వస్తుంది, లేకపోతే నేను చేయలేను అసలు రొట్టెలు కూడా. ఇంకా అలాగే బయట మొత్తం వాకిలి ఊడ్చేసి బయట కూడా ఊడ్చుకున్న తర్వాత ఇంకా అది మెయిన్ రోడ్, మాది రోడ్ మీదకి వెళ్ళి నుంచి అందరు వెళ్తా పోతూ ఉంటారు. ట్రాక్టర్లు అవన్నీ ఎంత ఊడ్చినా వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఇంకా ఇంటి ముందు గేట్ ముందు ఇంకా అందరు వెళ్తూ ఉంటారు కదా, ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఊడ్చేదా అని ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అనేసి మొత్తం ఊడ్చుకొని నీళ్ళతో చల్లేసి ముగ్గు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నా వెనకాల చూడండి ఒకసారి, మొన్ననే మొత్తం క్లీన్ చేసిరు ఆ ఫ్లాట్ వాళ్ళు. మొత్తం జేసీబీ తీసుకొని మొత్తం వచ్చి క్లీన్ చేసినా కూడా ఎంత పెద్దగా అయిపోయింది అప్పుడే గడ్డి. ఇంకా ఒకరోజు వర్షం పడితే ఇంకా నా అంత పొడుగు అవుతుందేమో ఆ గడ్డి మొత్తం. నా వెనకాలనే బోరేసిరు చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందో లేదో. అయితే ఇంకా బయట పనులు మొత్తం అయిపోయాక ఇంట్లోకి వచ్చి బియ్యం చెరుగుతున్నా. మీరు కూడా ఇట్లనే చాటలో వేసుకొని బియ్యం చెరుగుతారేమో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ చాటలో వేసి ఏమైనా రాళ్ళు రెప్పలు ఏమైనా ఉంటే అవన్నీ తీసి మొత్తం క్లీన్ చేసుకొని బియ్యం కడుగుతా. మీరు కూడా అలాగే చాటలో వేసుకొని చెరుగుతారేమో కామెంట్ చేయండి ఒకసారి. అప్పటికే నా బాబు లేచిండు, కాళ్ళ దగ్గరకు వచ్చేసిండు, ఆల్రెడీ ఏడుచుకుంటూ ఉన్నాడు. మా బాబుతో ఒక తలకాయ నొప్పి ఉండదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. డే రొటీన్ లాగా ఇంట్లో ఎట్లా పనులు చేసుకుంటామో నా బాబుతో కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఒక దిక్కు ఆయనకు చూసుకుంటూ ఇంకొక దిక్కు పనులు చేసుకోవాలి. ఇంకా ఏదో ఒకటి మనకు తప్పదు కదా. ఇంకా అట్లనే బియ్యం మొత్తం కడిగేసి అన్నం అయితే అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏ కర్రీ చేయాలో ఏం చేయాలో అర్థం కాక ఏ కర్రీ చేయాలనేసి ఆలోచించి దాని తర్వాతనే ఇంకా ఆలోచించుకొని చిక్కుడుకాయ చేద్దామని నిన్న ఒలిచిన, అది నాకు గుర్తే లేదు అసలు ఒలిచినట్టు. అందుకనేసి ఇంకా చిక్కుడుకాయ చేద్దామనేసి ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ కోసేసి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే పెట్టేసిన. ఈ ఆడోళ్ళకైతే ఎంత పని చేసినా ఇంకా తక్కువనే. టైం ఏమో తొందరగా అయిపోతూ ఉంటుంది, పనేమో మెల్లగా అవుతూ ఉంటుంది. అదెందుకో నాకు అర్థం కాదు. ఇంత పొద్దు వెళ్ళిన దాకా పనే అవ్వదు అసలు. మార్నింగ్ టైమే పనికి వెళ్ళేటోళ్ళు ఎట్లా చేసుకుంటారో ఏమో. అట్లయితే మనం కూడా పొద్దున 5కి లేయాలి. నేనైతే 5కి అసలు లేయను అసలు. నాకు అసలు మెలకువ రాదు. ఇంక పొద్దుగానే బాగా నిద్ర వస్తుంది. నైట్ టైంలో అయితే తొందరగా నిద్ర రాదు, మార్నింగ్ టైంలో మెలకువ రాదు. ఇదేందో నాకు రోగం వచ్చినట్లే అయింది. అందరికో మరి నాకో అర్థం కాదు. మార్నింగ్ టైంలో అయితే అసలు లేయబుద్ధి కాదు. ఇంకా లేవాలి, నాకు తప్పదు అని అనిపించినప్పుడే ఇంకా లేచి నా పనులు ఏందో నేను చేసుకుంటా. ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అన్నా కదా, చిక్కుడుకాయ కర్రీ చేసేసి ఇంకా ఏ పనులు చేసుకోవాలో ఏం చేసుకోవాలో ఇంకా అన్నీ ప్రిపేర్గా ఉన్నా. నేను ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఆల్రెడీ, లేకపోతే మనతోటి అవ్వదు కూడా.
కానీ పొద్దున సాయంత్రం అయితే ఏ కూర చేయాలనేసి అయితే ఆడవాళ్ళకైతే ఇదొకటి అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ లేస్తే ఏ కూర చేయాలి, నైట్కి అయితే ఏ కూర చేయాలని అనేసి నేనైతే ఇంకా నేనైతే ఒకసారి మార్నింగ్ ఎక్కువ కూర చేస్తా, మళ్ళీ నైట్కి అయితే తక్కువ చేస్తా. ఎందుకంటే మళ్ళీ నైట్ది మార్నింగ్ తినరు కదా వీళ్ళు, అందుకనేసి ఇంకా ఏదో ఒకటి చేసేసి ఇంకా బౌల్ అయితే తోముతున్నా. మనకి ఏ పనులు తప్పవు. మా చిన్నోడైతే ఇంకా ఏడుస్తున్నాడు, వానికి ఆకలి అవుతుందేమో. ఇంకా వానితో ఒకటి ఉంటుంది నాకు తంటాలు. మా ఆయనకైతే ఎత్తుకెళ్ళమని అంటున్నా కానీ అసలు ఎత్తుకెళ్ళడు, ఏం చేయడు. ఇంకా లాస్ట్ కొంచెం గదిరించినట్లు చేస్తే ఎత్తుకొని తీసుకెళ్ళిండు. వాళ్ళు ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకు కూడా అనడం అనేది తప్పు. కానీ మనం ఇంట్లో పని ఇంకా అన్నీ చూసుకోవడం అయితే మనకు అవ్వదు కదా. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఎందుకో కానీ మనమే ఎందుకు వంట చేయాలి, వీళ్ళు కూడా చేయొచ్చు కదా అనేసి. కానీ వాళ్ళు మనకు ఇంకా ఫీవర్ వచ్చినా, నెత్తి నొప్పి లేచినా, ఏ కడుపు నొప్పి లేచినా, ఏ నొప్పులు లేచినా సరే ఇంకా మనమే చేసుకోవాలి. ఆ విషయం అయితే ఇందులో అయితే నేను చాలా క్లారిటీగా ఉన్నా. ఎందుకంటే నాకేమైనా సరే ఎవరు వంట చేసి పెట్టారు, నాది నేనే చేసుకోవాలి, నాకైతే తప్పదు అనేసి చాలా మైండ్లో మస్తు ఫిక్స్ అయిపోయినా నేనైతే. అందుకని ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ఇంకా నా పనులు ఏందో నేను చేసుకొని ఇంకా నా బాబుని చూసుకొని ఇంకా ఇంట్లోనే ఉంటా. అయితే ఇక్కడ బోళ్ళు తోమడం అయిపోయిన తర్వాత ఇంకా ఏ పనులు చేసుకోవాలో అర్థం కాక ఇంకా ఆడనే కూర్చున్నా. ఇంకా ఈరోజు పొలంకి వెళ్ళేది ఉంది, అందుకనే తొందరగా పనులు చేసుకుంటున్నా. పొలంలో ఈరోజు నారు పీకుతున్నారు. నారు అంటే మేము వేరే వాళ్ళకి అమ్మేసినాం ఆ నారు, అందుకని ఆడికి వెళ్ళాలి. మళ్ళీ ఎట్లా తొక్కుతున్నారో ఏందో పొలం అనేసి చూడడానికి వెళ్ళాలి. అందుకనే పనులు ఏందో తొందరగా చేసుకుంటున్నా. ఇంకా నేను నా పనులు చేసుకొని వెళ్ళాలి. మా ఆయన అయితే యూరియా పిండి బుక్ చేసిండు, అది వేసుకురావడానికని ఇంకా ఊరికి వెళ్ళిండు, ఇంకా రాలేదు. నాకైతే నెత్తి పట్టేసినట్లయింది. నా వాయిస్లోనే అనిపిస్తుంది కదా, వాయిస్ చేంజ్ వస్తుంది, నా వాయిస్ వెరైటీగా వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో, నెత్తి మొత్తం పట్టేసుకున్నది. ఇంకా ఈ పనులతో అయితే నాకు ఒక గోల్ అయిపోయింది ఏదో ఒకటి. ఈ బోళ్ళు చూడు అసలు అయితేనే లేవు. అందుకనే చెప్తా వీళ్ళకి, నేను నైటే మొత్తం తోముకొని పెట్టుకుంటా అంటే మళ్ళీ బాబు లేస్తాడు, నైట్ వద్దు అది ఇదని అంటారు. బోల్ తోమడం అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకుంటున్నా. బ్రష్ చేసుకొని అన్నం తినేసి పొలంకి వెళ్ళేది ఉంది. నా బాధలు చూడండి అసలు. మా బాబు చూడు నా వెనకాలనే వస్తుండు, కెమెరాలో కనిపించట్లేదు కానీ నా కాళ్ళ దగ్గరే నిల్చున్నాడు అక్కడ కూడా. ఇంకా బ్రష్ చేసుకుంటూ ఉండగా చెత్త బండోడు వచ్చినట్లు సౌండ్ వచ్చింది. అందుకని మా ఆయనకు చెప్పిన చెత్త వేయమనేసి. ఇంకా ఆయన అయితే చెత్త వేస్తున్నాడు. ఇక్కడ ట్రాక్టర్ మీద కూర్చున్నాడు కదా డ్రైవర్, ఆయన అమ్ముతుండు, నా ఫోటో తీసి ఎవరికి పంపిస్తావు, నువ్వు ఫోటో తీస్తున్నావు అని అంటుండు. అయితే ఫోటో కాల్ అయ్యా అని చెప్పిన. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మా ఊరు చూపిస్తున్నా, ఒకసారి చూడండి ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీ ఊరు కూడా అట్లనే ఉంటే కామెంట్ చేయండి. నా ముగ్గు చూడండి ఒకసారి. ఇంకా నా బాబు చూడండి ఎప్పుడు చూసినా నా దగ్గరే ఉంటాడు, నా కాళ్ళ దగ్గరనే ఉంటాడు, ఎటు చూసినా ఆడే ఉంటాడు. ఇంకా పనులు మొత్తం అయిపోయిన తర్వాత పొలంకి వెళ్ళిన. మా పొలం చూడండి ఎట్లుందో. పొలం దగ్గరకు వస్తే ఎందుకో చాలా మనసు మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో చల్లని వాతావరణం, అసలు ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా ఇక్కడే చూడండి మా నారు పీకుతున్నారు. అంటే మా పొలం వేసేది మొత్తం అయిపోయిన తర్వాత మా నారు మిగిలిందన్నమాట. అందుకని వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అందుకని అక్కడ నుంచి వాళ్ళు నారు మొత్తం పీక్కొని వాళ్ళ పొలానికి తీసుకెళ్తున్నారు అన్నమాట ట్రాక్టర్లో. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇంత నారు మిగిలింది మాకు, అందుకని వేరే వాళ్ళకి అమ్మేసినాం. ఎందుకో అబ్బా పొలం దగ్గరకు వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఇంటి దగ్గర ఉండడం కన్నా పొలం దగ్గర ఉండడమే బెటర్ అనిపిస్తుంది.